ఇంజనీరింగ్ కాలేజ్ ఫర్ ఉమెన్ కి స్వాగతం, స్వాగతం. నా సీనియర్స్ అందరి ముందు వచ్చి యాంకరింగ్ చేసేటువంటి సాహసం నేను చేయడం, మాధవీలత గారికి సాదర స్వాగతం పలకడం. మేడం కూడా నా సీనియరే, ఇక్కడ ఉండే వాళ్ళందరికీ నేను జూనియర్నే. సో నన్ను మాత్రం చూడ్డానికి వచ్చిన వాళ్ళందరూ చేతులు ఎత్తండమ్మా. అమ్మో అమ్మో, అయితే ఇంకా 10 కాలాల పాటు రిటైర్మెంట్ లేకుండా నేను యాంకరింగ్ చేసేసుకోవచ్చు అనమాట. బాబా బాబా, మీ అందరి భవిష్యత్తు నాకు కనిపించేస్తుంది. బాగా కష్టపడుతున్నారు, బాగా చదువుకుంటున్నారు, మంచి మంచి ప్లేస్మెంట్లు వచ్చేస్తాయి, మంచి మంచి ఉద్యోగాలు వచ్చేస్తాయి. ఆ తర్వాత ఇదిగో వరుణ్ తేజ్ లాంటి ఒక కుర్రాడు దొరుకుతాడు. సో ఈరోజు ఆపరేషన్ వ్యాలంటైన్ సినిమా టీమ్ అండ్ ముఖ్యంగా మన హీరో వరుణ్ తేజ్ ఇక్కడికి రావడం జరిగింది. లెట్స్ విష్ హిమ్ అండ్ వెల్కమ్ హిమ్ టు మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ ఫర్ ఉమెన్. అండ్ మీ ఫెస్ట్ జరుగుతుంది ఫ్యూచర్ సహస్ర తరంగ్. సో తరంగ్ ఫెస్ట్లో మేము కూడా ఒక భాగమైనందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. సోనీ పిక్చర్స్ అండ్ అలాగే రినైసెన్స్ పిక్చర్స్ సంయుక్తంగా మనకు అందిస్తున్నటువంటి బ్యూటిఫుల్ మూవీ ఆపరేషన్ వ్యాలంటైన్ ఈరోజు మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ ఫర్ ఉమెన్ తరంగ్ ఫెస్ట్కి రావడం అనేది చాలా ఆనందంగా ఉంది. ఆ వ్యాలంటైన్స్ డే జస్ట్ అలా అయ్యిందో లేదో మనం ఆపరేషన్ వ్యాలంటైన్ అని వచ్చేసాం. కోయిన్సిడెన్స్ అయి ఉండొచ్చు, కానీ మీకు తెలుసా అసలు ఈ భూమి మీద మనిషికి ముఖ్యంగా మనందరికీ బిగ్గెస్ట్ వ్యాలంటైన్ ఎవరో తెలుసా? మన దేశం. our country is the biggest valentine. I love my country and it's my biggest valentine. ఈ ఇంటెన్షన్తో, ఈ కాన్సెప్ట్తో మన ముందుకు వస్తున్నటువంటి వరుణ్ తేజ్ అండ్ అలాగే మానుషి చిల్లర్ నటించినటువంటి బ్యూటిఫుల్ మూవీ మన ముందుకు వచ్చేస్తుంది ఆన్ March 1st ఆపరేషన్ వ్యాలంటైన్. ఫిబ్రవరి 14 మనందరికీ వ్యాలంటైన్స్ డేగా తెలుసు, కానీ హౌ మెనీ ఆఫ్ యూ ఆల్ నో ఇట్స్ అ బ్లాక్ డే? ఎస్. సో ఈరోజు మల్లారెడ్డి ఇంజనీరింగ్ ఉమెన్స్ కాలేజ్ ఫెస్ట్ తరంగ్లో ఆపరేషన్ వ్యాలంటైన్ టీమ్ కూడా వచ్చేసారు. అండ్ మీరందరూ అడగబోయేటువంటి ప్రశ్నలకి సమాధానం చెప్పడానికి మన హీరో వరుణ్ తేజ్ రెడీగా ఉన్నారు. ఆర్ యు ఆల్ రెడీ? ఆపరేషన్ వ్యాలంటైన్ టీమ్ అందరికీ శుభాకాంక్షల్ని తెలియచెప్తూ, మనందరికీ చాలా ఇష్టమైన హీరో, ముఖ్యంగా ఈ ఆపరేషన్ వ్యాలంటైన్ లాంటి సినిమాల్ని అలాగే కంచె లాంటి సినిమాల్ని మన ముందుకు తీసుకొచ్చినటువంటి వరుణ్ తేజ్కి శుభాకాంక్షలు చెప్తూ, ఒక పక్కన ఫిదా, తొలి ప్రేమ, F2, F3, గద్దలకొండ గణేష్ అండ్ ఇప్పుడు ఆపరేషన్ వ్యాలంటైన్. ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్ our hero. ఇందాక లోపలికి వచ్చిన తర్వాత కొంచెం చెవులు పనిచేయలేదు మీ అరుపులు విని. వెరీ హ్యాపీ టు బి హియర్. మా సినిమా ప్రమోషన్స్ పార్ట్లో ఇలా మీ ఫెస్ట్కి వచ్చి మీ అందరితో ఇంటరాక్ట్ అవ్వడం, మిమ్మల్ని కలవడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఎనర్జీ. ఎనీవే వరుణ్, హార్డీ కంగ్రాచులేషన్స్. ముందు జీవితంలో మ్యారేజ్ అనేటువంటి ఒక బాధ్యత. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. కానీ మనకి మ్యారేజే, మన ప్రొఫెషన్ లైఫ్ గోస్ ఆన్, అంతే కదా. పెద్ద ఏమైనా మార్పు జరిగిందా? ఫోన్లు ఎక్కువ వస్తుంటాయి కొంచెం కూడా, ఎక్కడికి వెళ్తున్నాం అనే క్వశ్చన్లు ఎక్కువ వస్తుంటాయి. బట్ అది లవ్ కాబట్టి పర్లేదు. కొన్ని సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఆగిపోతాయి.
నేను అడుగుతున్నానా ఏంటి ఇప్పుడు కొన్ని సంవత్సరాల రాజీవ్ తర్వాత ఎలా ఉంటుందో మిమ్మల్ని అడగాలి. కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత అటు నుంచి ఫోన్లు వస్తాయి, ఏంటి ఫోన్లు చేయట్లేదు ఈ మధ్య అని. సో అలా మారిపోతూ ఉంటుంది. ఎనీవే హార్టీ కంగ్రాచులేషన్స్ టు బోత్ ఆఫ్ యు ఆల్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే ఇప్పుడు ఆపరేషన్ వ్యాలంటైన్ అని ఫస్ట్ చూడగానే బిఫోర్ సీయింగ్ ద టీజర్ అండ్ ఆల్ అందరూ ఇదేమైనా మళ్ళీ ఒక రొమాంటిక్ లవ్ స్టోరీ అనుకున్నాము, కానీ అఫ్ కోర్స్ ఇట్ హ్యాస్ రొమాన్స్ ఇన్ ఇట్, ఇట్ హ్యాస్ ఎంటర్టైన్మెంట్ ఇన్ ఇట్, బట్ ఈక్వల్ అమౌంట్ ఆఫ్ పేట్రియాటిజం, దేశం మీద ఉండేటువంటి ప్రేమ. అంటే ముందుగా అంటే యాక్టర్ అయిన తర్వాత ఆబ్వియస్లీ చాలా కమర్షియల్ సినిమాలు, లవ్ స్టోరీస్, లేకపోతే కామెడీస్ ఇలాంటివన్నీ ఉంటాయి. బట్ టైం టు టైం మన దేశాన్ని కాపాడే మన సోల్జర్స్ కానీ, మన ఆర్మ్డ్ ఫోర్సెస్ మీద కానీ, మన పక్కన జరిగే, మన దేశం జరిగే నిజమైన కథలు, ఇన్సిడెంట్స్ని బేస్ చేసుకుని, లేకపోతే జనాలకి నిజంగా అక్కడ ఏమవుతుంది అనేది మనం కన్వే చేయగలిగే అవకాశం చాలా అరుదుగా కొన్ని సినిమాలను వస్తుంది. అండ్ ఐ థింక్ ఫిబ్రవరి 14th 2019లో పుల్వామా అటాక్ అయిన తర్వాత ఏదైతే స్టోరీ అయితే ఉందో, ఏదైతే సాక్రిఫైజెస్ మన ఎయిర్ ఫోర్స్ చేశారో, మన సిఆర్పిఎఫ్ సోల్జర్స్ చేశారో, ఇది మన అందరికీ ఎంతో కొంత, అంటే నాకు కూడా సినిమా కథ వినకముందు కొంతవరకు పేపర్లో న్యూస్ ఆర్టికల్స్లో చదివింది మాత్రమే, ఒక లెవెల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ నాకు లేకుండేదు. కానీ సినిమా చూసిన కథ వినిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే, ఇలాంటి కథ స్పెషలీ మన యంగ్స్టర్స్కి, మన యూత్కి, మన దేశాన్ని కాపాడే మన సోల్జర్స్ ఏం చేస్తారనేది మీ అందరికీ తెలియాలి. మీ అందరికీ తెలిస్తే మీ ఆబ్వియస్లీ మీకు అందరికీ చాలా గర్వం ఉంటుంది. బట్ ఒక సినిమా అనే మీడియం ద్వారా ఎంటర్టైన్మెంట్, ఆబ్వియస్లీ దీన్ని ఎంటర్టైనింగ్గానే తీసాము, బట్ మీకు ఇలాంటి స్టోరీలు కూడా నిజంగా మీ దగ్గరికి తీసుకురాగలే అదృష్టం ఉండడం నిజంగా నా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. అది డెఫినెట్లీ వరుణ్, అండ్ మీలాంటి యంగ్స్టర్స్ ఇలాంటి స్టోరీస్ని తీసుకొని వస్తున్నారు అంటే అది నిజంగా చాలా గొప్ప విషయం. బికాజ్ అంతకుముందు మనం ఉరి సర్జికల్ అటాక్ కానీ లేకపోతే మేజర్ లాంటి ఫిల్మ్స్ కానీ చూసాము, అండ్ బోత్ వేర్ ఎంగేజింగ్. అట్ ద సేమ్ టైం మాకు అందరికీ కూడా అంత స్టోరీ ఇన్ డీటెయిల్ తెలియదు అసలు ఏం జరిగింది అనేది. ఇప్పుడు మీ ఈ సినిమా ద్వారా మేము తెలుసుకోబోతున్నాం. అంటే మెజారిటీ వరకు మేము ఆబ్వియస్లీ నేషనల్ సెక్యూరిటీ వల్ల కొంత ఇన్ఫర్మేషన్ వరకు, రియల్ ఎపిసోడ్స్ వరకు, రియల్ ఈవెంట్స్ వరకు మేము తీసుకున్నాం. ఆబ్వియస్లీ కొంచెం ఫిక్షనలైజ్ చేసాము దాని చుట్టూ ఏం జరుగుతుంది అనేది. అంటే సినిమా థియేటర్కి వచ్చిన తర్వాత ఎంటర్టైన్మెంట్ కూడా ఉండాలి కదా, సో దాని చుట్టూ కథ వీవ్ చేయడం జరిగింది. బట్ నాతో మొన్న చాలామంది క్వశ్చన్స్ అడిగారు, ఏంటిది ఆర్మ్డ్ ఫోర్సెస్ మీద ఎన్ని సినిమాలు చేస్తారు, మన ఉరి వచ్చింది, లేకపోతే మన ఫైటర్ అని హృతిక్ రోషన్ గారి సినిమా వచ్చింది. నేను అన్నాను, మనం లవ్ స్టోరీలు 100 తీయచ్చు, కమర్షియల్ సినిమాలు 100 తీయచ్చు, మన ఆర్మీ వాళ్ళు, మన హీరోస్ మీద నిజమైన సినిమాలు ఎందుకు చేయకూడదు అని అనిపించింది నాకు. అండ్ బట్ డెఫినెట్లీ యూనో మనకి రోజు మనందరికీ దేశభక్తి ఎక్కడో చోట కార్నర్ ఆఫ్ ఏ హార్ట్స్ డెఫినెట్గా ఉంటుంది. బట్ ఇలాంటివి చూసినప్పుడు యూనో అది మళ్ళీ మనకు గుర్తొచ్చి మనకి రివోక్ అవుతుంది అది. అండ్ ఆ ప్రయత్నమే ఈ సినిమా చేయడం, ఈ ఆపరేషన్ వ్యాలంటైన్ అనేది. సూపర్. అలాగే సాంగ్ ఒకటి, వందే మాత్రం సాంగ్ అటారీ వాఘా బార్డర్లో రిలీజ్ చేశారు కదా, అంతకు ముందు వెళ్ళారా మీరు కూడా? అది ఫస్ట్ టైం వెళ్ళడం? నేను యాక్చువల్లీ ఫస్ట్ టైం అండి. అండ్ లక్కీగా ఈ సినిమా వల్ల ఇలాంటి చోట్లకి వెళ్ళే అదృష్టం దొరికింది నాకు. ఫస్ట్ టైం బార్డర్కి వెళ్ళాను, అంటే విన్నాను దాని గురించి, నా ఫ్రెండ్స్ వెళ్ళడం. ఇక్కడ ఎంతమంది వెళ్ళారు వాఘా బార్డర్ దగ్గరికి? వెళ్ళారు చాలా తక్కువ మంది, బట్ వెళ్ళండి. అంటే ద ఎక్స్పీరియన్స్ కానీ ఆ వాఘా అటారీ బార్డర్లో ఉండేది, ఇట్స్ సంథింగ్ అన్బిలీవబుల్. ఇట్స్ అంటే చాలా ఎలక్ట్రిఫైయింగ్ ఉంటుంది. నేను మాటల్లో చెప్పలేను, బట్ ఇట్స్ అన్ అమేజింగ్ ఫీలింగ్ టు గో దేర్. అండ్ ఆబ్వియస్లీ బిఎస్ఎఫ్ అక్కడ ఉండడం, వాళ్ళందరినీ కలవడం, దట్ ఎక్స్పీరియన్స్ వాజ్ సంథింగ్ మెమరబుల్. అండ్ మీరేమైనా ట్రైనింగ్ తీసుకోవాల్సి వచ్చిందా దీనికోసం యాజ్ అ ఫైటర్ పైలట్? మీరు ఒకళ్ళ ఇంటర్వ్యూ చేయడం కూడా చూసాం మేము. అంటే నేను ఫైటర్ పైలట్గా ఫ్లైట్ ఎగిరేయడం తప్ప అన్ని మిగతావన్నీ చేశాను వెనకాల. ఆబ్వియస్లీ అంటే ఫిజికల్గా ఒక పైలట్ లాగా కనపడడానికి ట్రైనింగ్ పార్ట్ కానీ ఇదంతా అయితే ఆబ్వియస్లీ ప్రతి సినిమాకి చేస్తాం క్యారెక్టర్ ప్రకారంగా. బట్ ఒక పైలట్ షూస్ వేసుకుని ఒక నిజంగా ఫైటర్ పైలట్లా బిహేవ్ చేయాలన్నా కూడా అతని బాడీ లాంగ్వేజ్ కానీ అన్నిటి కానీ నిజం ఫైటర్ పైలట్స్ని కలిసే అవకాశం మాకు దొరికింది. అండ్ వాళ్ళు చెప్పిన స్టోరీస్ కానీ, వాళ్ళ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ నుంచి 30 years వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఇవన్నీ విని ఐ థింక్ ఆ చిన్న న్యూయాన్సెస్ ఇవన్నీ వి ట్రై టు ఇంప్లిమెంట్ ఇంటూ క్యారెక్టర్స్. బట్ ఇదంతా కాకుండా ఒక 40 days మా డైరెక్టర్ గారు ఏమనుకున్నారంటే, సినిమా
విఎఫ్ఎక్స్లో ఎంతైనా క్రియేట్ చేయొచ్చు, బట్ రియల్ లొకేషన్లో షూట్ చేస్తే ద ఇంపాక్ట్ ఇస్ డబుల్ అన్న ఒక ఉద్దేశంతో వి వెంట్ టు ఆబ్వియస్లీ ఫస్ట్ నుంచి మాకు కూడా ఏంటంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఇంకా మన డిఫెన్స్ కూడా కలిసి వాళ్ళతో పనిచేద్దాం అనే ఒక ఉద్దేశం మాకు ఉండింది. అంటే ఇలాంటి సినిమా చేసేటప్పుడు ఇలాంటి ఒక ఎయిర్ ఫోర్స్ ఒక ఆర్మ్ ఫోర్సెస్ మీద సినిమా చేసేటప్పుడు అన్నీ కరెక్ట్గా ఉండాలి. అంటే చిన్న చిన్న తప్పులు చేయకూడదు. రేపొద్దున నిజంగా ఒక ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ మా సినిమా చూస్తూ అరే ఇది ఇలా కాదు ఇలా ఉండాల్సిందే అనే ఆ ఫీలింగ్ మాకు ఉండకూడదని చెప్పి చాలా డీటెయిలింగ్గా లోపుకి వెళ్ళి ఎన్నో ఇయర్స్ ఎంఓడికి స్క్రిప్ట్ పంపించి వాళ్ళతో వెనక్కి తీసుకుని ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు, నిజంగా ఎలా ఉంటారు అంటే ఒక రియలిస్టిక్ ప్రెజెంటేషన్ ఇవ్వాలని అనిపించింది మాకు. ఫర్ దాట్ వి డిడ్. ఓకే.